ప్రభుత్వోద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ఎంఓయూలు కుదుర్చుకున్న సభలో హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అభివృద్ధి పనులకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులు పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గతంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగులకు 10 తారీఖులోపు జీతం వచ్చేది కాదని సీఎం గుర్తు చేశారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని తెలిపారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. పీఆర్సీ ఉండడం వల్ల గాదాని సంగతి ఏంటి? మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మనకు కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుండా తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జీఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాస్ రెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్ విషయంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంతో మాట్లాడి ఒక్కొక్కటిగా కొలిక్కి తీసుకొస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన, నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళ కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతా ఉన్నాం. మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో రావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఇవి ఏమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు ఓట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర సంక్షేమం అనే ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ₹1 కోటి పైబడి 3 కోట్ల వరకు ఈ బీమా పథకాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం. ప్రమాద బీమా సంబంధించినటువంటిది కాకుండా 10 లక్షల జీవిత బీమా కూడా పొందుపరిచాం. రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఇతర తాత్కాలిక ఉద్యోగస్తులు 25,000 పైబడి జీతం పొందేటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక నమ్మకం మీ కుటుంబ సభ్యులందరికీ కల్పిస్తూ ముందుకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది. ఈ రాష్ట్రం 2047 $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడం కోసం అందరం కలిసి సమిష్టిగా మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించడం కోసం మేము బ్యాంకర్స్ అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధిద్దామని మీ అందరికీ నేను మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు